వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం వైపు దూసుకొస్తోంది. కళింగపట్నానికి ఇది 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ రాత్రి గోపాల్పూర్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇక తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం, విశాఖలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. విశాఖపై తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. దీంతో గాలివాన అక్కడ బీభత్సం సృష్టిస్తోంది. భీకర గాలులు విరుచుకుపడుతున్నాయి. గాలుల దాటికి పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు నేలకూలుతున్నాయి. ద్వారకా నగర్లో మనం చూడొచ్చు. ద్వారకా నగర్లో కారు పైన ఓ వృక్షం పడిపోయింది. అలాగే శ్రీకాకుళంలో కూడా భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి. కంటిన్యూస్ గా అక్కడ వర్షం కురుస్తుండటంతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలు చోట్ల పెద్ద పెద్ద చెట్లు, అలాగే ట్రాన్స్ఫార్మర్లు సైతం నేలకూలిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రజలు. వెంటనే విశాఖలో మనం చూస్తున్నాం సిచ్యువేషన్. జీవీఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకొని వాటిని అక్కడి నుంచి తొలగించే పనులైతే వారు చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలకు చెట్లు విరిగిపడుతుండటంతో ద్వారకా నగర్లో కారు పైన ఒక భారీ వృక్షం అన్నది కారు పైన పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. వారంతా కూడా సేఫ్ గా బయటపడ్డారు. మరోవైపు రాబోయే మరికొన్ని రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా కూడా అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తుగానే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలందరికీ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అర్ధరాత్రి గోపాల్పూర్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన సమయంలో తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులన్నవి వీయనున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో ప్రధానంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కంటిన్యూస్ గా అక్కడ కురుస్తున్న వర్షానికి ప్రజలెవరూ కూడా అంటే ఆల్రెడీ ఇటు ఫెస్టివల్ టైం, అలాగే చాలా మంది కూడా సొంతూళ్ళకు వెళ్లారు. హాలిడేస్ కూడా ఉండటంతో బయటకు రాలేని సిచ్యువేషన్ అయితే ఏపీలో మనకు కనిపిస్తోంది. సో శ్రీకాకుళంలో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి బాలు మనకు అందుబాటులో ఉన్నారు. బాలు, ప్రెజెంట్ శ్రీకాకుళంలో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ భారీ వర్షంతో లోతట్టి ప్రాంతాలన్నీ కూడా జలమవుతున్నాయి. వాగులు, వంకలన్నీ కూడా పూర్తిగా పొంగి పొరులుతున్న పరిస్థితి. మరోవైపు వరి సరైన దశలో ఉంది, పొట్ట దశలో ఉంది. ఇలాంటి సమయంలో భారీగా వర్షాలు పడడంతో పాటు మొత్తం వరి చేలన్నీ కూడా మనం ఎదురుగా చూస్తున్నాం. పెద్ద చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. వరి చేలు నిండిపోయి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క రోడ్లు కూడా, ప్రధాన రహదారులు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయ ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాయుగుండ ప్రభావం మరొక 24 గంటల పాటు ఉండే అవకాశం ఉండడంతో అటువైపు సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతం ఉందో, సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లోనే వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండడంతో తీరం దాటే సమయంలో మరింతగా వర్షాలు భారీగా ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్నటువంటి నాగావళి, వంశధార ఏవైతే శ్రీకాకుళం జిల్లాకి ప్రధాన నదులుగా ఉన్నాయో, 2 నదుల్లో కూడా రాత్రిపూటకి మరింతగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. సుమారు 1,00,000 క్యూసెక్ల వరకు వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వంశధార, నాగావళి నదీ తీర ప్రాంతాలు కానీ అటు హిరమండ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు అటువైపు నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ నదుల్లో కానీ దిగవద్దనేసి స్నానాలు కానీ ఏ కార్యక్రమాలు కూడా అటువైపు వెళ్ళవద్దని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు. అటు హైవేతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్షాలకి, ఈదురుగాలికి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడంతో వాటిని అలర్ట్ చేయడంతో పాటు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హోర్డింగ్లను కూడా వెంటనే రిమూవ్ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే భారీ ఈదురుగాలికి హోర్డింగ్లు పడిపోయి ఏమైనా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉండడంతో దానికి
అయితే పూర్తిగా అలర్ట్ అయితే జారీ చేశారు. దాంతో పాటు రివర్స్ వాటర్ ఏవైతే శ్రీకాకుళం పట్టణానికి ఏమైనా వచ్చే అవకాశం ఉంది, నాగావళికి సంబంధించినటువంటి నీరు ఉద్రిక్తం అయితే పట్టణంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు భారీగా ఆ ప్రాంతాలను కూడా అలర్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 30 మండలాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా సరే అటువైపు సిద్ధంగా ఉండేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ను కూడా సిద్ధం చేశారు. మరోవైపు ముఖ్యంగా ఏవైతే కలకట్ట ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ వర్షపు ఏదైతే నాగావళి కానీ వంశధార ప్రాంతాల నుంచి రివర్స్ వాటర్ కానీ అటువైపు గడ్లు ఎక్కడైనా తెగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ఏవైతే ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. ఇలాంటి ఒకవేళ వెంటనే తెగితే వెంటనే రిమూవ్ చేయడానికి కోసం ఆర్ఎన్బికి సంబంధించిన టీమ్స్ కానీ అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన టీమ్స్ అయితే సిద్ధంగా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.